వెలికి తీయాలి. దీని నుంచి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని, ప్రభుత్వానికి జరిగినటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా వెలికి తీస్తాం, బయట పెడతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. సిట్టు పేరుతో దర్యాప్తు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, ఎవరెవరు ఈ పేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి బయటికి? ఎవరైతే ఇవాళ దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళని విచారణ చేస్తూ ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ రకంగా ఎక్కడ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మొత్తం కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే సిట్టు ముందుకెళ్తుంది. గతంలో కూడా మేము అన్నీ కూడా డిస్టిలరీస్ దగ్గర నుంచి కూడా ఈఎన్ఏ ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా విచారణ చేయటం వల్ల మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దీంట్లో ఎవరెవరున్నారో సూత్రధారు కూడా బయటకు వస్తారు. అసలు ఎలా రద్దు చేశారు వీళ్ళు ఊరూరా షాపులు పెట్టారు. కొన్ని మండలాల్లో అయితే కనీసం షాపులు పెట్టలేదు. వీళ్ళ స్వార్థం కోసం అక్కడ బెల్ట్ షాపులు పెట్టి నడిపించుకోవడం కోసం, నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ అమ్మించుకోవడం కోసం అసలు కొన్ని మండలాలు